వద్దు రాణి, ఇంకా నువ్వు మొండిగా చేసి నీ ప్రాణాల మీదకు తెచ్చుకోకు. ఇప్పటికి జరిగింది చాలు. లేచి భోంచెయ్యి. ఎండమావిలో నీరుంది అనడం ఎంత నిజమో, వీడి మనసులో నీ మీద ప్రేమ ఉంది అనడం అంత నిజం. నేనే పొరపాటు పడ్డాను. వీళ్ళు మారతారని నిన్ను తీసుకొనొచ్చాను. అదెంత పెద్ద తప్పో ఇప్పుడు నాకు తెలిసొచ్చింది. జరిగింది చాలు. లే రాణి. నన్ను క్షమించండి, నేను రాను. ఛీ, అసలేంటి డాడీ ఇది? ఇప్పుడు ఆవిడ తింటే ఎంత, తినకపోతే ఎంత? ఆకలేస్తే ఆవిడే తింటుంది, లేకపోతే ఆకలితో ప్రాణం తీసుకుంటుంది. మనకేంటి? మనకేంట? అసలు తనే లేకపోతే ఇక్కడ మీరనేవారు ఎవ్వరుండరు. ఇక్కడ చూడు కృష్ణ, నువ్వింతకాలం ఎలా తిరిగినా ఏం చేసినా నేను అడ్డు చెప్పలేదు, ఆపలేదు. ఎప్పటికైనా నీ అంతటా నువ్వే మారతావని ఎదురు చూశాను. ఎప్పటికీ నిన్ను మార్చలేనని తెలిసాక నీకు చెప్పడం మానేశాన్రా. కానీ ఈరోజు నేను అడుగుతున్నాన్రా, దయచేసి మీ అమ్మ అన్నం తినేలా చెయ్యి. తను ఆకలితో ఉంటే మీరు సంతోషంగా ఉండగలరేమో కానీ నేను అలా ఉండలేనురా. అందుకని ఆవిడ చెప్పినట్టు చేయమంటారా? ఈరోజు ఆఫీస్కి వెళ్ళమంటుంది, రేపొద్దున ఇంకొకటి చెప్తుంది. అవన్నీ చేయాలా? అమ్మగారు ఏం చెప్పినా మీ మంచి కోసమే కదా బాబు. మీరు ఆఫీసుకు పోతే మీకే మంచిది. ఎప్పటికైనా మీ నాన్నగారు ఆఫీస్ చూసుకోవాల్సింది మీరే కదా బాబు. నువ్వు నోరు మీ పంకజం, మధ్యలో దూరావంటే పళ్ళు రాలిపోతాయి. ఎంతమందిని కొడతావురా? నువ్వు కొట్టాలనుకుంటున్న వాళ్ళందరూ నీ మంచి కోసమే చెప్తున్నారు. అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. వద్దండి, కృష్ణనేమనకండి. చూద్దాం, నా కోరిక నెరవేరుతుందో వాడి పట్టుదల నెరవేరుతుందో చూద్దాం. ఈరోజు కాఫీ మొహాన కొట్టినవాడు రేపు నేను కాటికి పోవడం కూడా చూస్తాడేమో. చూద్దాం, వదిలేయండి. నా కోసం ఎవ్వరూ తనని ఒప్పించదు. తనంతటి తానుగా వెళ్ళాలి అనుకుంటే వెళ్తాడు, లేదంటే లేదు. కృష్ణ, రే కృష్ణ! మనకు బాగా తెలిసిన అమ్మాయి మీ ఆఫీసులోనే జాబ్ చేస్తుంది. ఇప్పుడేంటి? నేను ఆఫీస్కి వెళ్ళాలి అంతే కదా? సరే, వెళ్తాను. ఆవిడ్ని భోజనం చేయమని చెప్పండి. ఏంటి బాబు, నువ్వు చెప్తుంది నిజమా? నిజంగా మీరు ఆఫీస్కి వెళ్తారా బాబు? అమ్మగారు వింటున్నారా? చిన్నబాబు ఏమంటున్నారో విన్నారా? ఏదైతేనే చివరకు మీరే గెలిచారమ్మా. మీ అబ్బాయి మీ మాట వింటున్నాడమ్మా. ఎరా, నువ్వు నిజంగానే ఆఫీస్కి వెళ్తావా? డాడ్, నిజంగానే వెళ్తాను, కానీ ఆవిడ కోసం కాదు. ఎప్పుడూ నన్నేది అడగని మీరు ఆవిడ చేత ఎలాగైనా భోజనం చేసేలా చేయమని అడిగారు కదా, అందుకని వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను.
రాణి, విన్నావా? వాడేమన్నాడో విన్నావా? ఆఫీస్కి వెళ్తానన్నాడు. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు. నేను నిజంగా ఈ మార్పును ఊహించలేదు. పైగా నా మాటకు విలువిచ్చి వెళ్తున్నాడు. అయ్యగారు, మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అయ్యగారు. అమ్మగారిని తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. అమ్మా, నేను భోజనం వడ్డిస్తాను, మీరు తొందరగా వచ్చేయండి. రాణి, మొత్తానికి అనుకున్నది సాధించావు. పద, భోంచేద్దాం. రామ్మా. ఈ విడకారు భోంచేయకుండా అలిగి కూర్చుంటే నేను ఫీల్ అయిపోయి ఆఫీస్కు వెళ్ళాలంట. అసలు నేను ఆవిడ చెప్పినట్టు వింటానని ఎలా అనుకుంది? హాయ్, నేను నీకోసమే ఆఫీస్కి వస్తున్నా. నిన్ను చూడాలి, ఎలాగైనా నిన్ను నా దారిలోకి తెచ్చుకోవాలి. తొలి చూపులోనే నా మనసు కొట్టేశావు డార్లింగ్. హే, చాలా ఇంప్రెస్ చేసావు వర్ష. నేను చూడగానే అట్రాక్ట్ అయిన మొదటి వ్యక్తి ప్రియా, సెకండ్ నువ్వే. ప్రియా కోసం చాలా డ్రామాలు చేయాల్సి వచ్చింది, కానీ నీ విషయంలో అంత టైం తీసుకోను. వెంటనే దారిలో పెట్టేస్తాను. అయ్యగారు, కాఫీ. అక్కడ పెట్టు. అయ్యగారు, మీతో కాస్త మాట్లాడాలండి. ఏం మాట్లాడాలి? అది నాకు మీరు జీతం పెంచాలి అయ్యగారు. జీతం పెంచాలా? మొన్నే కదా పెంచాను. ప్రతి 6 నెలలకు ఒకసారి జీతం పెంచాలా? అది కాదండి, ఈ మధ్యన నాకు మీరిచ్చే ఎక్స్ట్రా డబ్బులు రావడం లేదు. నాకు బాగా ఇబ్బందిగా ఉందండి అయ్యా. ఎక్స్ట్రా డబ్బులా? అదేంటి, కొంపదీసి ఇంట్లో ఏమైనా దొంగతనం చేస్తున్నావా? అయ్యగారు, ఎంత మాట అన్నారండి? నేను దొంగతనం చేస్తానా? ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఇంట్లో పనిచేస్తున్నాను. ఎప్పుడైనా నేను చిన్న దొంగతనమైనా చేశానా చెప్పండి? అసలు దొంగతనం చేయాల్సిన అవసరం నాకేంటి అయ్యగారు? చిన్నమ్మాయి గారికి కోపం వచ్చినప్పుడల్లా మీరు నాకు ఖర్చులకి డబ్బులు ఇచ్చేవారు కదా, ఆ డబ్బులే సరిపోయేవి. అలాంటప్పుడు నేను ఇంక దొంగతనం ఎందుకు చేస్తాను అయ్యగారు? మరిప్పుడు జీతం పెంచమని అడగడం ఎందుకు? ఎందుకంటే అమ్మగారు వచ్చినప్పటి నుంచి చిన్నమ్మాయి గారిలో మార్పు కనిపిస్తుంది అయ్యగారు. ఆవిడ ఇదివరకట్లాగా కోపం తెచ్చుకోవట్లేదు. ఒకవేళ పొరపాటున కోపం వచ్చినా కూడా ఆవిడ కంటే ముందు అమ్మగారే ఇంత ఎత్తున అరుస్తున్నారు. దాంతో కావేరి అమ్మ తను కోపం మర్చిపోయి అమ్మగారిని కంట్రోల్ చేయడమే సరిపోతుంది. మంచిదే కదా. ఏ మంచిదండి? ఎవరికి మంచిది? మీకు మంచిది, నాకు మాత్రం బాగా లాస్ అండి. మీరిచ్చే ఎక్స్ట్రా డబ్బులు వస్తాయని నేను బయట చీటీ కూడా కట్టుకున్నాను. నాకు ఇలా అన్యాయం చేస్తే నేనేమైపోవాలి చెప్పండి? తినమరిగిన కోడి ఇల్లెక్కి కూస్తుందని పెద్దలు చెప్పారు. నువ్వు ఇంట్లో బాగా తినమరిగావు పంకజం. నా పిల్లల బలహీనతల్ని నువ్వు బాగా క్యాష్ చేసుకుంటున్నావు. చూడండి, నన్ను అనవసరంగా అనకండి. అసలు దీనంతటికీ కారణం మీరే అయ్యగారు. నేనా? అవునండి, మీరే. మీరు చక్కగా ఉండుంటే ఈ రోజు పిల్లలు అలా ఉండేవాళ్ళు కాదు కదా చెప్పండి. అదే అమ్మగారిని చూడండి, ఒక్కొక్కరిని మెల్లమెల్లగా మారుస్తున్నారండి. ముందు చిన్నమ్మాయి గారిలో మార్పు మొదలైంది, ఇప్పుడు కృష్ణబాబు కూడా మారడం మొదలుపెట్టాడు.
ఇవాళ రేపో అబ్బాయి గారిని ఆఫీసుకు పంపించేస్తారు. మీరు ఎప్పుడైనా ఇలా చేయగలిగారా చెప్పండి? కృష్ణబాబులో మార్పు రావడం కోసం అమ్మగారు భోజనం మానేసి పస్తులున్నారు. మీరెప్పుడైనా అలా ఉన్నారా? ఇంత పొడుగున పైపు ఒకటి నోట్లో పెట్టుకుని గుప్పు గుప్పున పొగ వదులుతూ సీసాలకు సీసాలు మందు తాగుతూ కూర్చునేవాళ్ళు. అలా ఉంటే పిల్లలు ఎందుకు మారుతారు చెప్పండి? పంకజం, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదు? నిజాలు మాట్లాడితే అట్టాగే ఉంటదిలేండి. అసలు తప్పులన్నీ మీలోనే ఉన్నాయండి. మీకు పిల్లల్ని చూసుకోవడమే కాదు, భార్యను చూసుకోవడం కూడా చేత కాదు. పంకజం. అవునండి, పంకజానే చెప్తున్నాను. అసలు అమ్మగారు వచ్చి ఇన్ని రోజులు అయ్యింది కదా, ఏ రోజైనా నవ్వుతూ సరదాగా మాట్లాడారా? ఆవిడతో కలిసి ఎప్పుడైనా భోంచేశారా? ప్రేమగా ఎప్పుడైనా ఆవిడికి ముద్దలు కలిపి నోట్లో పెట్టారా? అబ్బా పంకజం, నువ్వు ఇక ఆపితే మంచిది. నేను ఆపనండి. అసలు ఏ మాత్రం సరసం తెలియని మీకు 3 పిల్లలు ఎలా పుట్టారండి? పంకజం, కొట్టానంటే 32 పళ్ళు చేతిలో పడతాయి. అయితే కొట్టండి. కొడితే మీరే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారు. నాకు కావాల్సింది కూడా అదే. ఛీ! మొన్నటికి మొన్న కార్తిక అమ్మాయి గారు అమ్మగారి మీద చెయ్యెత్తారు. అంతే, అమ్మగారు అమ్మోర్లాగా ఒక్క చూపు చూశారు. దెబ్బకి చేయి దించేశారంటే నమ్మండి. అమ్మగారు మొహం చూస్తే ఏదో తెలియని ప్రశాంతత కనిపిస్తుందండి. మరి మీలాంటి వాళ్ళకి అలాంటి అమ్మగారు ఎలా దొరికారో నాకు అర్థం కావడం లేదు. అంటే ఏంటి పంకజం నీ ఉద్దేశం? మీకు అమ్మగారు దూరం అయ్యారు అంటే దానికి కారణం మీరేనండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అమ్మగారితో కాస్త సరదాగా సరసాలాడటం నేర్చుకోండి. పంకజం, నువ్వు అడిగిన డబ్బులు పెంచుతా గానీ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు. నిజంగా పెంచుతారా అయ్యగారు? పెంచుతానులే, వెళ్ళు. వెళ్తానండి. సాయంత్రానికి మీకోసం హల్వా మల్లెపూలు తీసుకుని వస్తానండి. అవన్నీ మీరే తెచ్చారని చెప్పి అమ్మగారి దగ్గర మార్కులు కొట్టేయండి. రాత్రికి అందరికీ పాలల్లో ఒక నిద్ర మాత్ర వేసి పడుకు పెట్టేస్తానండి. నిద్ర మాత్రలా? ఎందుకు? అందుకేనండి. వాళ్ళకి కాదు, ముందు నీ నోట్లో ఓ సీసా టాబ్లెట్స్ వేయాలి. అప్పుడు గాని దరిద్రం వదిలిపోదు. పోతలికి. సర్లేండి, పోతాను. మొరటి మనిషికి ఎంత చెప్పినా సరసం తెలీదని మీకు ఎంత చెప్పినా దండగే. అరే పోమంటుంటే. వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద కథే ఉంది, కానీ ఇద్దరూ బయటపడడం లేదు. ఇన్ని రోజుల తర్వాత మొగుడు పెళ్ళాలు కలిస్తే అయస్కాంతంలాగా అతుక్కుపోవాలి, కానీ ఇలా విడివిడిగా ఉంటారేంటి? ఏదో ఒకటి చేసి అమ్మగారిని అయ్యగారిని కలిపేయాలి. అయినా నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళాలి, కానీ ఆ డెవిల్ చెప్తే వెళ్ళడం ఏంటన్నయ్య? తను చెప్తే నేనెందుకు వెళ్తాను? నువ్వు ఆఫీస్కు వెళ్ళకపోతే భోజనం చెయ్యను అని నిరాహార దీక్ష చేస్తుంది కదా, తనకి భయపడి నువ్వు ఆఫీస్కు వెళ్తావా? హే, నేను ఆ డెవిల్కి భయపడ్డం ఏంటి? తను తినకపోతే నాకేంటి? నిరాహార దీక్ష చేసినా అలాగే గాల్లో కలిసిపోయినా నాకనవసరం. నేను అస్సలు పట్టించుకోను. పట్టించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఐ డోంట్ కేర్. మరైతే ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నావు? నేను వెళ్ళే పర్పస్ వేరే ఉంది. నాకు ఆఫీస్లో వేరే పని ఉంది కాబట్టి వెళ్తున్నాను. అంతేకాని తను చేసే నిరాహార దీక్ష చూసి కాదు. అన్నయ్య, నువ్వు అలా అంటుంటే నాకు మనశ్శాంతిగా ఉంది. ఆ డెవిల్ ఇంట్లో పాతుకుని పోయింది. డాడీ కూడా తనకే సపోర్ట్ చేస్తున్నాడు. ఎలాగైనా తనంతట తానే ఇంట్లో ఉండలేని బాబోయ్ అని పారిపోయేలా చెయ్యాలి. అర్థమైందా? నువ్వు ఇప్పుడు ఆలోచించావు. నేను ఈ విషయం ఎప్పుడో ఆలోచించాను.
నువ్వు చూస్తూ ఉండు, తనంతట తానే పారిపోయేలా చేస్తాను. కాఫీ తీసి మొహాన్ని కొట్టావు కదా, అలాగే ఈసారి యాసిడ్ తెచ్చి కొట్టు, దెబ్బకి పారిపోతుంది. నేను కూడా టార్చర్ పెట్టడం మొదలు పెట్టానన్నయ్య. లేకపోతే డాడీని తన వైపు తిప్పుకొని నాకు డబ్బులు ఇవ్వకుండా చేస్తుందా? నువ్వేం టెన్షన్ పడకు. ఆ డెవిల్ని ఇంట్లోంచి బయటికి పంపించడానికి నా దగ్గర వేరే ప్లాన్ ఉంది. నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. నువ్వు చూస్తూ ఉండు. అన్నయ్య, కావేరి, హే, నువ్వెప్పుడొచ్చావు? మీరిద్దరూ కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారు? నిజం చెప్పండి, ఏం ప్లాన్ చేశారు? హే, ప్లాన్ ఏంటి? నాకు తెలుసు, మీరిద్దరూ కలిసి అమ్మని ఇక్కడి నుంచి బయటికి పంపించడానికి ప్లాన్ చేస్తున్నారు కదా. మీ ఇద్దరికి అమ్మ రావడం ఇష్టం లేదు, అందుకే మీరు ప్లాన్ చేసి అమ్మను పంపించేయాలని చూస్తున్నారు. అవును, చేస్తున్నాం. అయితే నీ ప్రాబ్లం ఏంటి? అసలు నువ్వు మాతో కలవు కదా. మా ఇష్టం వచ్చింది మేం చేస్తాం, నీకేంటి బాధ? నాకు కోపం వస్తుంది. నాకు అమ్మ కావాలి. అమ్మని ఇక్కడి నుంచి పంపించాలని చూస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. అసలు మిమ్మల్ని ఏ ఆగు ఆగు, కూల్. ఆఫీస పడుకు. మేమిద్దరం ఊరికే జోక్ చేసాం. జోకా? అవును, జోకే. జస్ట్ ఒక ప్రాంక్ చేసాం. నీకు తనంటే ఇష్టమని మాకు తెలుసు కదా. నీకోసం తను ఇక్కడే ఉంటుంది, ఓకేనా? నిజంగానా? చిట్టి చెల్లివి, నీకు అబద్ధం చెప్తానా చెప్పు? నేను చెప్తున్నాను కదా, ఆవిడెక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది, నీతోనే ఉంటుంది, సరేనా? సరే. ఏంటన్నయ్య ఇది? దీనికేమైనా పిచ్చా? ఆ డెవిల్కి అంత సపోర్ట్ చేస్తుందేంటి? పిచ్చి కాబట్టే సపోర్ట్ చేస్తుంది. కార్తిక తను చిన్నపిల్ల, తనకి ఆ డెవిల్ కాస్తంత ప్రేమ చూపించగానే మారిపోయింది. కానీ మనకి తన సంగతి తెలుసు కదా. తనని ఇంటి నుంచి తరిమేయడానికి ఆల్రెడీ ప్లాన్ చేశాను. యు వెయిట్ అండ్ సీ. సురేష్, ఎక్కడికి వెళ్తున్నావు? ఏదైనా ట్యూషన్లో చేరావా? ట్యూషన్ ఏంటక్క, కాలేజ్కి వెళ్తున్నాను. కాలేజ్ కా? అదేంటి, కాలేజ్కి సెలవులు కదా. సెలవులా? ఎవరు చెప్పారక్క? అశోక్ 4 రోజుల నుంచి కాలేజ్కే రావట్లేదక్క. కాలేజ్లో చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ జరుగుతున్నాయి. వాడికి ఫోన్ చేసినా ఫోన్ తీయడం లేదు. ఏమైందక్క వాడికి? సురేష్, నిజంగానే కాలేజ్ నడుస్తుందా? అయ్యో బలేదానివే అక్క, కావాలంటే నువ్వు వచ్చి చూడు. అసలు కాలేజ్కి హాలిడేస్ అని ఎవరు చెప్పారు? అశోక్ చెప్పాడా? వాడేదో అబద్ధం చెప్పుంటాడక్క, ఏదో పనుండి ఉంటుంది. కాలేజ్ బంక్ కొడితే ఊరుకోరని మీ అందరికీ అలా చెప్పుంటాడు. సరే అక్క, నా కాలేజ్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. సరే.
నిజంగా మీ కాలేజీకి హాలిడేస్ ఇచ్చారా? అవునక్క. ఏంటమ్మా ఏమైంది? అబద్ధం చెప్తున్నాడు నాన్న. వీడు కాలేజ్కి వెళ్లకుండా కాలేజ్కి హాలిడేస్ ఇచ్చారని అబద్ధం చెప్తున్నాడు.